80% తెలుగు వాళ్ళు, మీరు ఒక 20-30% ఒరిస్సా. కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి. దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఒరిస్సా అండ్ ఆంధ్ర విశాఖపట్నం. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది నేను ఈరోజు చెప్పిన విజన్ కాదు, 3 decades ముందు చెప్పిన విజన్. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీరు ఒకసారి చూస్తే ఇండియాకు అడ్వాంటేజ్ ఏంటంటే 91లో మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. అంతవరకు ఇండియా అంటే ప్రపంచం అంతా చిన్న చూపు ఉండేది. 95లో నేను వెళ్ళి ప్రపంచంలో ఎవరిని కలిసినా కూడా ప్రతి ఒక్కరు అనేవాళ్ళు, ఇండియానా మీరెట్లా అభివృద్ధి అవుతారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కంట్రీ, మీ వల్ల కాదు అనేవాళ్ళు. అక్కడి నుంచి నేను చూశాను మనం చేసిన తెలివైన పని. 95లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్కి ఆధారంగా ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ అయ్యింది. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. లాస్ట్ ఇయర్ రవి గారు వచ్చినప్పుడు, అదే మరిగా మిత్రుడు సూర్య గారు, వీళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాం, హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం, మీరు అక్కడికి రమ్మని చెప్పాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. 12 నెలలు అడిగారు, సంవత్సరం అన్నాం, 11 నెలల్లో వచ్చారు. నాకైతే 6 నెలల్లో వచ్చుంటే ఇంకా బాగుండేది అనిపిస్తూ ఉంది, కానీ 11 నెలల్లో వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ దెమ్. విత్ ఇన్ 1 year ఈ సెంటర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు, రవి గారిని సురేష్ని అడగాల్సిన పని లేదు. 25,000 మంది పనిచేసే సెంటర్గా ఇది తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజే విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతా ఉంది. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినప్పుడు రక్షణ రంగంలో కీలకమైన తూర్పు నావికాల దళానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం నేడు టూరిజం సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మారే పరిస్థితి వస్తూ ఉంది. కాగ్నిజెంట్తో కూడా ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే టెక్, తమన, సత్వా, ఇమాజినో వాటే, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసియన్ హెల్త్ కేర్ అండ్ నన్రల్ టెక్నాలజీస్, ఇవన్నీ ఒకే రోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి. టీసీఎస్ కానీ, అదే మరి గూగుల్ $15 బిలియన్ విశాఖపట్నానికి డేటా సెంటర్, ఏఐ కూడా 2 వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే 150 టెక్ కంపెనీస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి టాలెంట్కి ఏమాత్రం కొరత లేదు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారైన వాళ్ళు
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇతర సిటీలు, తర్వాత ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి పోయినా ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతే, చాలా రిచెస్ట్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ. ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారు ఇక్కడి నుంచే ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేసా లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం. అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ 20% కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం. ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ 165 కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్ని వైడన్ చేశాం. అందువల్ల విశాఖపట్నం హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ అయింది. ఈరోజు విశాఖపట్నానికి మీటింగ్ అవుతానే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద ఈరోజు ఈ సిటీని నాట్ ఓన్లీ హైదరాబాద్తో సమానంగా కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్తో ఒక రోజున నా కాన్సెప్ట్ ఒకటే ఆలోచిస్తున్నా, నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగానే కాకుండా కాలుష్యం లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇటీవల కాలంలో విశాఖపట్నం